పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అయితే త్వరలోనే వచ్చేసిందని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో రేపు చూసుకుంటే మూవీ రిలీజ్ అయితే ఉంది అండ్ అలాగే ఇవాళ ప్రీమియం షో రిలీజ్ ఉంది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించిన టికెట్స్ కూడా ఆన్లైన్ లో పెట్టిన వెంటనే ఒక హాట్ కేక్స్ లాగైతే సేల్ అయ్యాయని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో ఇటు ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి టికెట్స్ అయితే ఫుల్ గా క్లోజ్ అయిపోయాయని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే కొంతమంది ఫ్యాన్స్ అయితే కర్ణాటకలోని బెంగళూరులో టికెట్స్ ఏమన్నా అవైలబుల్ గా ఉన్నాయంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితే ఎలా ఉందో ఈ విధంగా చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అంటే దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా అప్పుడైతే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. మరి ఆ ట్రైలర్ లో కూడా మాస్ లుక్ కానివ్వండి, లేకపోతే హార్స్ రైడింగ్ కానివ్వండి, దీనికి సంబంధించి నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ ట్రైలర్. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ వ్యూస్ కూడా రికార్డ్స్ అయితే బద్దలు కొట్టిందని చెప్పొచ్చు ఆ ట్రైలర్ కి సంబంధించి. మరి నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. అంటే ఎలాగైతే ఉగాది, ఎలాగైతే దీపావళి ఉంటుందో అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ రిలీజ్ తోటి నిజంగానే ఫ్యాన్స్ లో కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అంటే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కానివ్వండి, లేకపోతే ఇవి కూడా చాలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మనం చూసుకుంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. అంటే ఒక్క మూవీకి చూసుకుంటే గనక ఒకటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధించి హరిహర వీరమల్లు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే ఒక భారీ స్థాయిలో జరిగాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీకి సంబంధించిన అంచనాలు కూడా పెరిగాయని చెప్పొచ్చు. అంటే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మీడియా ద్వారా కానివ్వండి, ఛానల్స్ ద్వారా కానివ్వండి ఎన్నో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఈ మూవీ పైన మరింత భారీ అంచనాలు అయితే పెరిగాయని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో అంటే దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఒక అంటే బ్యాన్ అయితే చేస్తున్నారు. బైకాట్ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఒక బ్యాన్ అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఇదంతా రొటీనే అని, ఎవరైనా స్టార్ హీరో కానివ్వండి, ఎవరైనా హీరో ఒక మూవీ తీస్తున్నప్పుడు వ్యతిరేక వర్గం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో గన్ షాట్ లో పెట్టి చూడాల్సిన అవసరం లేదు, నచ్చితే చూడండి లేకపోతే లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి. మరి నేపథ్యంలో ఇలాంటివి నేను పట్టించుకోను అంటూ కూడా అని తీసి పాడేశారు. మరి ఈ క్రమంలోనే దీనికి సంబంధించి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు హిట్ అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఈ క్రమంలో ట్వీట్ కి సంబంధించి ఒక వైసీపీ నేతల్లో ఒక ఆశాభావం చూసుకుంటే గనక, ఇంకొకటి చూసుకుంటే గనక నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద హస్తం అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అన్న అనుకుంటూ నారా లోకేష్ గారు ఒక ప్రేమాభిమానులైతే చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. మరి ఈ క్రమంలోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లుకు సంబంధించి ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. అంటే ఆయన కూడా అందరూ ఫ్యాన్స్ లాగానే లోకేష్ గారు కూడా పెద్ద ఫ్యాన్ అంటూ పవన్ కళ్యాణ్ గారికి. అండ్ అలాగే ఆయన మూవీస్ కానివ్వండి, లేకపోతే ఆయన ఏదైతే చేస్తున్న ఏదైనా కానివ్వండి, ఆయన పెద్ద ఫ్యాన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఏపీలోని మంత్రులు కానివ్వండి, లేకపోతే నారా లోకేష్ గారు కానివ్వండి ఒక శుభాకాంక్షలు కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో ఒకవైపు వైసీపీ నేతలు బైకాట్ అంటున్నా, మరోవైపు కొంతమంది వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నా నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏదైతే నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ అయితే ఒకసారి ఏం ట్వీట్ చేశారో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి చూడొచ్చు, రేపే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల, మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్. ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే ఈ మేరకు మూవీ టికెట్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజు ముందుగానే ప్రీమియం షోలు పడనున్నాయి. ఇప్పటికే హరిహర వీర మల్లు సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నాను. పవన్ అన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ లో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని రాసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో
చూసుకుంటే ఈ మూవీకి సంబంధించి యాక్చువల్ గా ఈ మూవీ అయితే రేపైతే రిలీజ్ కానుంది అండ్ ఇవాళ చూసుకుంటే ప్రీమియం షో అయితే రిలీజ్ కానుంది. మరి దీనికి సంబంధించి అందరు మంత్రులు కానివ్వండి, లేకపోతే సినీ ప్రముఖులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే మా పవన్ కళ్యాణ్ అన్నకి నేను కూడా ఫ్యానే, అలాంటిది పవన్ అన్న స్వాగ్ అన్న, ఆయన సినిమాలన్నా, ఆయన యాక్టింగ్ అన్న నాకు కూడా ఎంతో ఇష్టము. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్నకి శుభాకాంక్షలు ఈ మూవీ వస్తున్న నేపథ్యంలో అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో చూసుకుంటే నిజంగానే ఒక కోహినూర్ డైమండ్ చుట్టూ అయితే ఈ మూవీ అయితే తిరగబోతుందని చెప్పొచ్చు, నడుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో యాక్చువల్ గా ఏదైతే హార్స్ రైడింగ్ ఉందో, లేకపోతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక మాస్ లుక్ ఉందో, ఫ్యాన్స్ అయితే ఒక పిచ్చెక్కిస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే అసలు ఈ మూవీకి సంబంధించి భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా మన ప్రెస్ మీట్ పెట్టి వివిధ ఛానల్స్ లో కూడా ప్రమోషన్ చేశారు. ప్రమోషన్స్ ఇచ్చాక అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి అయితే పెద్ద పండగనే తెలుస్తుంది. మరి హరిహర వీరమల్లు రిలీజ్ ఒక పెద్ద సక్సెస్ అంటూ కూడా చాలా మంది అంటున్నారు. సో మరి మూవీకి సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఒకసారి వేచి చూడాల్సిందే.